సంగారెడ్డి జిల్లా హత్నూరాలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి పర్యటించారు. ఈ సందర్భంగా వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం సమగ్ర కుటుంబ సర్వే తీరును పరిశీలించారు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి. ఇప్పుడు వీళ్ళకి తూకం వేయలేదా? ఎందుకు? మ్యాచర్ ఇప్పుడు వచ్చింది మేడం. బట్ వీళ్ళు ఎప్పుడు వచ్చారు కదా, వచ్చారు కానీ వాళ్ళు ఇంకా కొన్ని ఉన్నాయని జోకి వచ్చింది మేడం. మళ్ళీ పోసిరు ఇప్పుడు వచ్చిన తర్వాత మనం చెక్ చేయొచ్చు కదా. తూకం వేసినారు ఈ రోజు, తూకం వేసిన మరి అదే రోజు చేశారా లేదా డేటా ఎంట్రీలో చెక్ చేసుకోవాలా? కంప్లైంట్ వచ్చింది. ఎవరిది ఫార్మర్? ఎంత తెచ్చారు మీరు మొత్తం? ఎన్ని క్వింటాల్స్ వచ్చింది? సమ్మర్లో 25 వచ్చింది మేడం. 25 వచ్చింది. ఒక ఎకరం సంబంధించింది. ఎంత టైం పట్టింది? ఇంటి వాళ్ళ కంపల్సరీ ఆధార్ కార్డ్స్ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంట్లో ముందే ఈ డాక్యుమెంట్స్ చెప్తారు మేడం. ఒక 1 వీక్ అయితే ఫ్రీ అవుతారు మేడం. అందరి ఇంటికానే ఉంటుంది. బట్ ఆ తర్వాత 25 minutes హాఫ్ అన్ అవర్ లో ఒక్కొక్క హౌస్ కంప్లీట్ చేసుకోవాలి. ఈరోజు మార్నింగ్ నుంచి ఎన్ని చేస్తారు? 6. ఈరోజు మార్నింగ్ ఒకటి చూపిస్తారు చేసింది, ఆల్రెడీ కంప్లీట్ అయింది. డైలీ ఎట్లా కలెక్ట్ చేసుకుంటున్నారు మీరు? 85 ఎన్ని కంప్లీట్ అయినాయి? 71, 72 బ్లాక్ ఇది ఇస్తున్నారు. ఒక ఇదిలో 39, ఒక ఇదిలో 21. రెండు బ్లాక్స్ కలిపి 34 కంప్లీట్. ఓన్లీ 34. రెండు బ్లాక్స్. మేడం బ్లాక్ లో 21 కంప్లీట్. ఇంకా హెడ్ మాస్టర్ సార్ బ్లాక్ లో 13 ఉన్నాయి కంప్లీట్. 13. మీ డిజిగ్నేషన్ ఎంత కంప్లీట్ అయింది ఇంతవరకు? 13 అయినాయి మొత్తం ఇంతవరకు. స్టార్ట్ చేసి 4 days చేసిన లేట్ అవుతుంది. ఫస్ట్ రోజు మన ఎడ్యుకేట్ ఓల్డ్ ఉంది. మా సార్కు లేట్ ఇచ్చిన ఇంప్రూవ్ ఇచ్చారు. యాక్చువల్ మనం తీసుకోవాలి. ఇవి హెల్పర్ ఇవ్వండి కదా. హెల్పర్ ఫాస్ట్ అవుతుంది. ఒకటి చెప్తుండాలా మీరు? చెప్పినా మేడం ఒకళ్ళు ఉండండి అంటే ఉంటామని చెప్పి రిపేమెంట్ వాళ్ళంతా మా నియరెస్ట్ మేడం ఎట్లా ఉండాలి అని అంటారు. నేను మధ్యాహ్నం వస్తాం. 2 days పట్టింది. హెల్పర్ ఎవరిని ఇచ్చారు చెప్పడానికి మాత్రం ఈ రోజు నుంచి ఫీల్డ్ అసిస్టెంట్. మరి ఆధార్ నెంబర్స్ అన్ని మీరు చెప్తుండాలి చూసి, అప్పుడు రాయడానికి ఈజీ అవుతుంది. చెప్పమ్మా తీసుకుంటాం. వచ్చిన డేట్ వారి పేరు, వారికి సుమారుగా ఎన్ని క్వింటల్ అయితే అండ్ లాస్ట్ వారు ఎండ వచ్చిన తర్వాత ఎంత మాయిచారు అంత మాయిచారు. కాంటాక్ట్ చేసిన డేట్ రాస్తున్నాం. తర్వాత ట్యాబ్ ఎంట్రీ డేట్, ఏ మిల్లు పంపిస్తామో ఆ మిల్లు డేట్, వాళ్ళ బ్యాగ్స్ వాళ్ళ ప్రింట్ అవుతాయి, వాళ్ళ సిగ్నేచర్ అయితే సిగ్నేచర్ తీసుకుంటాం. వెళ్ళిపోయలే మేము ఇంకా ఈరోజు. ఇప్పుడు ఇది కాంటాక్ట్ లారీ లోడ్ అవుతున్నాయి. లోడ్ అవుతున్న కొద్దీ అలా ఈ మాయిశ్చర్ వీళ్ళు వచ్చింది నిన్ననే వచ్చారు. అవును మ్యామ్, నిన్న వచ్చినారు. ఈరోజు అప్రాక్సిమేట్లీ ఇక్కడ వరకు అయిపోతుంది, వీరేశం వరకు అయిపోతాయి. దాన్ని చిన్న చిన్న ఉన్నాయి. దగ్గర లేవా? ప్యాడీ క్లీనింగ్ మెషిన్ వాడారా? తర్వాత వేరే దగ్గర పంపిస్తాం, కూడా తీసుకొస్తున్నాం. వేరే దగ్గరికి వెళ్తే పక్క దగ్గర అంటే అక్కడ క్లీన్ చేస్తున్నారు. పేమెంట్ స్టార్ట్ అయినాయా? ట్యాబ్ ఏంటిగా అయిపోతుంది. కొందరు ల్యాండ్ పెండింగ్లో ఉన్నాయి మ్యామ్ చాలా మంది. అయితే కొంచెం ఎక్కువ ఎందుకంటే ల్యాండ్ తక్కువ, సో ఎక్కువ క్వాంటిటీ కౌలు కింద తీసుకొని. సంగారెడ్డి జిల్లాలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల, విద్యా, వృత్తిపరమైన సర్వే
అన్ని మండలాల్లోనూ అన్ని మున్సిపాలిటీస్లోనూ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మన జిల్లాలో 3,400 పైచిలకు ఎన్యూమరేటర్ బ్లాక్స్గా మనము డివైడ్ చేసుకొని ప్రతి ఎన్యూమరేటర్ బ్లాక్కి కూడా ఒక ఎన్యూమరేటర్ని ఇచ్చి ఈ సర్వే అన్నది మనం చేయిస్తున్నాము. ఈ సర్వే అన్నది జిల్లా అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతూ ఉంది. దీనికి ప్రతి మండలానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ అని వేయడం జరిగింది. నియోజకవర్గానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది. ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, తహసీల్దార్స్ అందరూ కూడా ఈ సర్వేని మానిటర్ చేస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మన జిల్లా వాసులందరికీ కూడా కోరేది ఏమంటే మీ యొక్క సమాచారం తప్పకుండా గోప్యంగా అన్నది ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వేకి మీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఇచ్చిన ఫామ్స్ అన్నీ కూడా ఒక కోడ్ రూపంలోనే రాయడం జరుగుతుంది. కాబట్టి మీ సమాచారానికి ఎటువంటి సమస్య లేకుండా చాలా పకడ్బందీగా ఫామ్స్ అన్నీ కూడా సెక్యూర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా సర్వేకి సహకరించాలి. ఎన్యూమరేటర్స్ వచ్చే ముందే రేపు ఏ ఇండ్లు అయితే చేస్తారో ముందే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డ్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ధరణి పాస్బుక్స్ కానీ మీరు రెడీగా పెట్టుకుంటే మనకు సర్వే అన్నది త్వరగా అవుతుంది. కాబట్టి అందరినీ కూడా ఈ సర్వేకి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నేడు హత్నూరా మండల్లో పాల్పనూరు మరియు చందాపూర్లో గ్రామాల్లో ఈ సర్వే ఏ విధంగా జరుగుతుంది అన్నది పర్యవేక్షించడం జరిగింది. సర్వే అన్నది మొత్తం 4 ఎన్యూమరేటర్స్తో ఈ 2 గ్రామాల్లో కూడా చేపడుతున్నారు. సో ఈ సర్వేకి కూడా హత్నూరా మండలంలో ఉన్న అందరూ కూడా సహకరించాల్సిందిగా